అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. నేను ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. నిన్న కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నేను నిఫ్టీ గురించి మీకు ఒక పోస్ట్ పెట్టాను. సో దాంట్లో నేను ఏం చెప్పానంటే 24,190 అంటే అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది నిఫ్టీకి. సో రేపు మార్నింగ్ నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పాను. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, 23,900 అనేది ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్, మేబీ అది తీసుకోవచ్చు అని చెప్పాను. అది ఫెడ్ రేట్ కట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. మీరు చూసే ఉంటారు, నిన్నంతా గ్లోబల్ మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది ఫెడ్ రేట్ కట్ వల్ల. సో దాని ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ మీద కూడా ఉంది. సో నిఫ్టీ ఆ 300 పాయింట్స్ ఖచ్చితంగా డౌన్ అయ్యే ఛాన్సెసే ఉంది. ఎందుకంటే 24,198 అంటే 23,900కి రావాలంటే 300 పాయింట్స్ డౌన్ అవ్వాలి. ఖచ్చితంగా 300 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అవుతుంది. సో నిఫ్టీ 23,900 దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అప్ మూవ్ ఉందా, డౌన్ మూవ్ ఉందా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నిఫ్టీ అనేది లాస్ట్ మంత్ 23,250 వరకు వచ్చింది. చూద్దాం అక్కడి వరకు వస్తుందా, లేకపోతే అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెళ్తుందా, బేర్స్ తమ గ్రిప్ని వదిలేస్తాయా, బుల్స్ పరిగెడతాయా, లేదంటే బుల్స్ హాయిగా నిద్రపోతాయా, రెస్ట్ తీసుకుంటాయా, బేర్స్ మాత్రం యాక్టివ్గా ఉంటాయా, చూద్దాం. వాట్ విల్ హ్యాపెన్ అనేది ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ 300 పాయింట్స్ కూడా ఖచ్చితంగా డౌన్ అవుతుంది. అయిన తర్వాత నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ 23,900 లేకపోతే ఇంకా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.